నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి బిగ్ బాస్ లో సోహెల్ కథ ఎట్లుంటది మరి మనతో ఇట్లనే ఉంటది అసలు తెలంగాణ స్లాంగ్ తోనైతే ఇచ్చి పడేసిండు అయితే ఇప్పుడు అదే సోహెల్ ఏంటంటే తన సినిమా బూట్ కట్ బాలరాజుతో మన ముందుకు వచ్చాడు ఈ సినిమా ఎలా ఉంది అంటే హీరో హీరోయిన్స్ ఎలా నటించారు దర్శకత్వం ఎలా ఉంది ఇంకా సాంకేతిక నిపుణుల వర్క్ ఎలా ఉంది పాటలు ఎలా ఉన్నాయి ఇవన్నీ గురించి మాట్లాడడానికి అంటే రివ్యూ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్. నమస్తే. ఇది ఏంటంటే బూట్ కట్ బాలరాజు సోహెల్ గారి కొత్త సినిమా. సో ఈ సినిమా ఎలా ఉంది అసలు ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ అయితే పెద్దగా బజ్ ఏం అనిపించలా. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ గట్టిగా ప్లాన్ చేశారో బ్రహ్మానందం గారు రావడం, మంచు మనోజ్ గారు రావడం, సందీప్ కిషన్ రావడం అండ్ సోహెల్ కూడా అరగంటకు పైగా తన స్పీచ్ ఇవ్వడం, సుమా గారు ఫ్రీగా హోస్ట్ చేశారని చెప్పడం, ఈ పరిణామాలన్నీ చూస్తే ఏదో సంథింగ్ ఉంది అనిపించింది. సరే ఏదేమైనా మళ్ళీ నేను రూపాయి పెట్టి తీసాము, మా నాన్న పెన్షన్ డబ్బులు కూడా పెట్టి నేను ఈ సినిమా తీశాను అని సోహెల్ చెప్పేసరికి అందరు పాపం అరే కరెక్టేలే చూద్దాం ఏదో అంత కష్టపడి పెట్టాడు అంటే ఏదో ఉండొచ్చు అనుకున్నారు. సరే ఈ అంచనాలన్నీ సినిమా ఏ మేరకు నిలబెట్టింది అనేది మాత్రం నిన్నటి రిలీజ్ అయ్యింది. థియేటర్లు బాగానే ఇచ్చారు దిల్ రాజు గారు అని నాకు ఆయన చెప్పాడు సోహెల్. అఫ్ కోర్స్ అయినప్పటికీ కూడా పెద్దగా ఏం కనపడలే, అన్ని ఒక షో కనబడుతున్నాయి. ఎక్కువ థియేటర్స్ అయితే రిలీజ్ అయిన దాఖలాలు లేవు. అండ్ నెక్స్ట్ 0 ప్రెస్ కవరేజ్ తో వచ్చినటువంటి ఒక సినిమాని నేను ఇప్పటివరకు చూడలే. అంత పగేంటి సోహెల్ పైన? ఐఎమ్ జస్ట్ వన్ టాక్. అంతకుముందు ఆయన ఏమన్నాడంటే నేను పండక్కి శుభాకాంక్షలు చెప్తే ఒక హీరో నాకు రెస్పాండ్ అవ్వలేదు, ఇవాళ రేపు చిన్న హీరోలు ఓ రేంజ్ ఉన్న హీరోలు మా ప్రమోషన్స్కి రావట్లేదు, మమ్మల్ని ఆదరించట్లేదు అన్నట్టు ఒకటి చెప్పుకొచ్చాడు. తన లోపల ఉందే బయటికి చెప్పాడు. నువ్వేంట్రా చెప్పేది మాకు అన్నట్లుగా మీడియా వాళ్ళందరూ కలిసి ఒక ఇదయ్యి చాలా దారుణం కదా అది. ఆయన ఫంక్షన్ పెట్టినప్పుడు వెళ్ళాల, సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూ లేదు, కనీసం ఒక కవరేజ్ లేదు. నిన్నైతే ఎవరు రివ్యూలు కూడా రాయాల. మోస్ట్లీ 12:30 దాటితే అన్ని ప్రధాన సైట్స్లోనూ రివ్యూ వచ్చేస్తుంది. సరే మనం కూడా ఇవ్వలేదులే. ఎందుకు అంటే రీజన్ 11 తర్వాతే ఉన్నాయి మన దగ్గరలో షోస్ అన్ని. మనం చూసేసరికి సాయంత్రం అయింది. ఇక అప్పుడు మనం చెప్పినా ఏముంటుందని మనం ఈరోజు మాట్లాడుకుంటాం. సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే కనీసం పత్రికలు వాళ్ళు వీళ్ళన్న రాయాలా, ఎవరు రాయాలా. అండ్ కవరేజ్ లేదు, అసలు ఏమీ లేదు, 0 చెప్పాలి అంటే. అసలు ఆయన పట్టించుకోవట్లా. నేను దగ్గరలో ఉన్నటువంటి సినీ జర్నలిస్ట్ని అడిగా ఇందాక, ఏంటండి ఇట్లా అంటే ఆ అబ్బాయికి పొగరండి. ఏంటి పొగరేంటి నాకు అర్థం అంటే ఏ రకంగా పొగరు అంటే అంత కాన్ఫిడెంట్ ఏంటండి సినిమా గురించి అని అన్నాడు. ఇప్పుడు నేనేమన్నా తెలుసా, నిజంగా నీ సినిమా గురించి నువ్వు కాకపోతే ఇంకెవరు కాన్ఫిడెంట్ గా ఉంటారు? ఇప్పుడు ఆ సినిమా గురించి సోహెల్ కాకపోతే ఎవరు మాట్లాడతారు అంత కాన్ఫిడెంట్ గా? ఆ కాన్ఫిడెంట్ అది ఓవర్ కాన్ఫిడెంటా, ఉండొద్దా, చెప్పొద్దా? ఏం లేదండి ఈ సినిమాలో అని చెప్తారా? దెన్ హౌ? తన సినిమా తను కాకపోతే ఎవరు మాట్లాడతారు? అది వీళ్ళకేమో ఓవర్ కాన్ఫిడెన్స్ అంట. ఓవర్ కాన్ఫిడెన్స్ భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు అంత చేసినా కూడా ఫ్లాప్ అవుతున్నాయి. రైట్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చాలా సినిమాలో చాలా బడ్జెట్ పెట్టి పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ని పెట్టిన వాళ్ళు కూడా ఈ సినిమాలో ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పేసి నేను కాన్ఫిడెంట్ ఉన్నా అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటారు కదా. అదే కాన్ఫిడెంట్తో తను మాట్లాడాడు అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు, కానీ జరిగింది అదే. బట్ ఇంకోటి ఏంటంటే చిన్న మైనస్ ఉంది. ఇది బేసిక్ మైనసే. జబర్దస్త్ ఆర్టిస్టులు, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు సినిమాల్లో ఎక్కువ కనిపిస్తే ఈవెన్ బిగ్ బాస్ నటులు వీళ్ళు అదేంటంటే వాళ్ళకి ఆదరణ తగ్గుతుంది. రోజు చూసే మొహాలే కదా వీళ్ళవి, ఏముంది సినిమాలో అంటున్నారు. అదే క్యారెక్టర్స్ని నువ్వు వేరే వేరే ఆర్టిస్టులతో రీప్లేస్ చేసా, కొత్త కథైనా భలే చెప్పాడురా, ఆ పిల్లోడు ఎవడో బాగా చేశాడు అంటున్నారు. అంటే పీపుల్ ఆర్ అనేబుల్ టు డైజెస్ట్. ఐ డోంట్ నో వై. ఇక ఈ సినిమాలో కథ విషయానికి వస్తే పటేలమ్మ ఊరి సర్పంచ్, ఈయనేమో జులాయిగా తిరిగే వ్యక్తి. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమిస్తుంది, పటేలమ్మ కూతురు. కొన్ని నాటకీయ పరిణామాలు. ఒక రోజు ఏంటంటే నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిచి చూపిస్తాను అని చెప్పేసి ఒక శపథము. మరి నా సర్పంచ్ అయ్యాడా కాదా, ప్రేమను గెలిపించుకున్నాడా, అసలు ఈ నేపథ్యం అంతా ఏంటి అనేది ఒక ఊరి నేపథ్యంలో సాగినటువంటి కథ. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ స్పాయిలర్ అన్నట్టు ఉన్నదే ఇంత కథ. అది కూడా నేను చెప్పేసి ఇక వెళ్ళి చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు మరి. సో అందుకని చెప్పి నేను ఒక లైన్లో చెప్పాల్సి వచ్చింది. ఇంకా అసలు విషయానికి వస్తే
ఈయన లవ్ చేసే ఇంకో క్యారెక్టర్ లో సిరి హనుమంతు, ఆ పిల్లని కూడా టీవీలలో చూసి ఉన్నారు. ఈ మధ్య యాంకరింగ్ కూడా చేస్తుంది. ఇంకా ముక్కా వినాష్, సద్దాము, సునీల్ అనే క్యారెక్టర్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆయన స్క్రీన్ స్పేస్ ఇవ్వాల. ఎక్కువ పోనీ ఇంద్రజ గారు లీడ్ తీసుకున్నా కూడా ఆవిడ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇక్కడ చూడడమే. సో వాళ్ళకేంటంటే స్టేజ్ మీద జరిగే డ్రామా ఒక ఊర్లో జరిగినట్టుగా అనిపించింది జనాలకి, అంతే. అదొకటే మైనస్ అని చెప్పుకోవాలి, కానీ అది చూసే వాళ్ళకి మైనస్. కానీ అది ప్రాబ్లం ఏంటంటే వీళ్ళెందుకు అది అవగాహన తీసుకోరా అని అనుకుంటే కొత్త గొప్ప తెలిసిన మొహాలు పెడదాం, మరి కొత్త వాళ్ళు ఎందుకు అని సోహెల్ అనుకున్నాడు. కొత్త గొప్ప తెలిసిన వాళ్ళు వీళ్ళే, పైగా ఆయనకు దగ్గర ఉన్న వాళ్ళు. ఇప్పుడు నేను సినిమా తీస్తుంటే నాకు పరిచయమైన వాళ్ళనే పెట్టుకుంటా. నా పరిచయం ఎక్కడి నుంచి వస్తుంది? నేను జబర్దస్త్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుసు, ఇటు బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, తన సర్కిల్లో తెలిసిన వాళ్ళనే పెట్టుకుంటాడు. అదే జరిగింది అంతే. కాకపోతే జనాలకి ఏంటంటే అవే మొక్కలు రోజు చూసి ఇప్పుడు నిజంగా ఈ పూట్కట్ బాలరాజుని సోహెల్ హీరోయిన్ పెట్టేసి ఇప్పుడు ఇంద్రజ గారి బదులు ఇంకో పవర్ఫుల్ లేడీ, మిగతా జబర్దస్త్ నటుల క్యారెక్టర్ల బదులు ఇంకెవరినైనా రీప్లేస్ చూడు, ఈ సినిమా నాకు తెలిస్తే ఇప్పుడు ఈ వీకెండ్కి 50 కోట్లు వసూలు చేస్తుంది. అంత బాగుంది కదా, బాగుంది. మా రంగస్థలం కూడా ఒక ఊర్లో జరిగే, అవునా, ఇది కూడా ఒక ఊర్లో జరిగే కదరా అని మాట్లాడుతున్నాడు ఎవడో ఇందాక చూసా నేను. ఒక ఊర్లో జరిగే కథ అయితే ఏంటి? హనుమాన్ కూడా ఊర్లో జరిగిన కథ. సినిమా అంటే 10 దేశాలు తిరిగితే తప్ప వీళ్ళకి ఆ 3 రాదా ఏంటి? ఇక్కడ కట్ చేస్తే ఇస్తాన్బుల్లో ఓపెన్ చేసి, అక్కడ కట్ చేస్తే బర్మాలో తేలి, అక్కడ కట్ చేస్తే ఆస్ట్రేలియాలో, తర్వాత వెంటనే సాంగ్ చిలి, ఇట్లా వెళ్తే తప్ప ఏం ఉండదా ఏంటి? అంటే మనకి ఒక యూనిటీ లేదని అనిపిస్తుంది కదా. అంటే పెద్ద హీరోలు అయితేనే మనము ఆదరిస్తాం, చిన్న హీరోలను ఆదరించామని చెప్పేసి ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడే ఉంది. అదే చిన్న హీరో కొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడితే అది ఓవర్ కాన్ఫిడెంట్, పొగరు అంటున్నారు. పొగరే. అదే ఒక పెద్ద హీరో కొడుకు దద్దమ్మ ఉంటాడు, ఆ పెద్ద హీరోనేలే, కొడుకు ఇట్లుంటాడు, ముక్కు కదలదు, మూతి కదలదు, వాడు మాట్లాడితే తేనె పలుకులు. అప్ప ఏం చెప్పాడు అసలు, నోరు తెరిస్తే అంటారు. అసలు సూపర్. ఆయన ఛాయలన్నీ వాడు అడిగేస్తే చాలు అబ్బబ్బ కేక, వాడు మూతి తిప్పిన కేకే, ముక్కు. అదేంటి చిరుత సినిమాలో పాప సార్ పాప అన్నట్టు, బాబు సార్ బాబు అన్నట్టు మాట్లాడతారు. అదే ఇంత కష్టపడి ఎవరు సపోర్ట్ లేకుండా వస్తే ఇండస్ట్రీలోకి చాలా కష్టం ఎదగడం. అసలు ఎవరు సపోర్ట్ ఉండదు. ఇక్కడ రివ్యూ ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనకాడుతున్నారు. అంటే ఏ స్టేజ్ లో ఉన్నామో మనం ఆలోచించాలి. హనుమాన్ సినిమాని కూడా 100 కోట్లు వసూలు చేయాలంటే ఒక పెద్ద హీరో ఉండాలి, పెద్ద ప్రొడ్యూసర్ ఉండాలి, పెద్ద డైరెక్టర్ ఉండాలి. మీరెవరా 100 కోట్లు తీసుకోవడానికి? మీకు వద్ద అవసరం లేదు, 50తో ఆగిపోండి అని చెప్పి గొంతు నొక్కారు. థియేటర్లు ఇవ్వలా, ఇప్పటికీ కూడా నడుస్తుంది. 300 కోట్లు జనాలు చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు సరే ఇక్కడ థియేటర్ల దగ్గర గొంతు నొక్కావు కరెక్టే, ఓటీటీలో అది నెక్స్ట్ చూడు, ఎక్కడ రికార్డులు తిరగరా. సరే ఆ విషయం పక్కన పెడితే, మళ్ళీ ఇప్పుడు సోహెల్ సినిమాకి కూడా మన శత్రువులు ఎక్కడో లేడు, బయట ఇక్కడిక్కడే. రావు రమేష్ అన్నట్టు శత్రువులు ఎక్కడ ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు, అంటే మన ఇండస్ట్రీలోనే ఉన్నారు. వాళ్ళందరూ పాపం పిల్లలు కొత్తగా ఏదో ట్రై చేశారు. మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చారు. చెప్పాలనుకున్న కథని క్లుప్తంగా చెప్పాడు. హీరో కూడా పాపం ఉన్నంత బెటర్. అండ్ ఇంకోటి చెప్పనా, ఇట్లాంటి చిన్న సినిమాలకి ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గుతూ ఉంటాయని అంటారు, కానీ పాషా తను తక్కువ పెట్టానని చెప్పినా సరే ఎక్కువ పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా రాజీ పడినట్లా. టెక్నికల్ వాల్యూస్ అయితే ఎక్సలెంట్ సినిమాలో, అన్ని A to Z బాగుందమ్మా. సినిమా గురించి అయితే నేనైతే మైనస్ పెట్టాల్సిన అవసరం లేదు. రొటీన్ కదా అంటే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హారర్ కామెడీ సినిమాలు ఉంటాయి. హారర్ సినిమాలు ఏముంటాయి? గుంపు పట్టుకుని అడవిలోకి వెళ్ళడం, అక్కడ పాడుపడ్డ కొంప, అందులోకి వెళ్ళి భయపడి చావడం, బయటికి రావడం, అమ్మయ్య అనుకోవడం. అన్ని కథలు ఇంతే. 100కు 90 హారర్ స్టోరీలు ఇంతే. మిగతా 10 కొత్తదనంతో వస్తాయి, అయినా సరే జనాలు చూస్తారు. అండ్ నెక్స్ట్ మోస్ట్లీ లవ్ స్టోరీలు ఇంత, ఇద్దరు ప్రేమించుకుంటారు, ఇంట్లో వద్దంటారు, లేచిపోతారు, ఏదో అయిపోతే లాస్ట్ కలుసుకుంటారు. ప్రతి కథలు ఇంతే. ఇంకా చెప్పాలంటే హీరో వర్సెస్ విలన్, ఎక్కడో వీడు అలుగుతాడు, ఎక్కడో వీడు అలుగుతాడు, వీడిగో దెబ్బ తింటాడు, వీడిని నాశనం చేయాలని వాడు నాశనం చేయాలని, లాస్ట్కి మంచి గెలుస్తుంది, చెడు ఓడిపోతుంది అనే సినిమాలు 100. ఇది ఒక ఊర్లో జరిగిన కథ. ఒక ఊర్లో జరిగిన కథలు ఎన్ని సినిమాలు చూసాం? వాళ్ళ ఊరిని కూడా ఆదరిస్తే తప్పే ఉంది, రైట్? అంతే కదా. ఓవరాల్ గా సినిమా స్టోరీ బాగానే ఉంది, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. మిగతా ఎవరైతే మీరు అన్నట్టు అందరూ బాగా చేశారు, అందరూ టెక్నికల్ వాల్యూస్. మరి పాటల గురించి చెప్పుకో, అసలు చాలా బాగా ఇచ్చాడు బీమ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. ఎందుకు అంత మంచి సినిమా ఉండి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా కూడా ఎందుకు ఈ సినిమాని కావాలని చేస్తున్నారు? ఎందుకంటే అబ్బాయి కొంచెం గట్టిగా మాట్లాడాడంట.
గట్టిగా మాట్లాడొద్దు, సైలెంట్ గా ఉండాలి. ఓకే, మాట్లాడు సైలెంట్ గా అంటే మీరు చెప్పింది అయ్యా అమ్మ అనుకుంటూ రేపటి రోజున నువ్వు హీరోగా చేయొద్దు, నువ్వు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉండు, లేదు అది కూడా వద్దు అంటే సీరియల్లో చేసుకో అంటే ఓకే ఓకే అండి నేను ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోవాలి, ఇది అంటే దీని సంస్కారం అంటారు. అదే వీళ్ళు అదే చేస్తున్నారు ఇక్కడ. గట్టిగా మాట్లాడితే మనుషుల్ని తొక్కేయడం, ఏదో ఒక రకంగా సినిమాలకు థియేటర్స్ ఇవ్వరు, లేకపోతే ప్రెస్ ని రానివ్వరు, ప్రమోషన్స్ ఉండవు, ఉండదు. అది జరిగింది. ఒకప్పుడు చూస్తే ఒక స్టేజ్ మీద నీ ఫ్యూచర్ లో మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి కొంతమంది గొప్ప స్టార్స్ కూడా చెప్పారు కదా నీ సినిమాకి నెక్స్ట్ మేము సపోర్ట్ గా ఉంటామని. ఇప్పుడు ఈ రోజు ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడట్లా సీరియస్లీ, అదంతే చెప్పుడు మాటలు వేరు. ఒకప్పుడు అన్నావు కదా, నాకు నిజంగా గుర్తొచ్చింది. ఒకప్పుడు అంటే మన సినిమాలో పెద్ద పెద్ద హీరోలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ గారు అప్పుడు పెద్ద హీరోలే. ఆ టైంలో కూడా 16s తో రోహిత్ ఎదిగాడు, ఏదో 2-3 సినిమాలతో మన శివాజీ హీరోగా ఎదిగాడు. మధ్య మధ్యలో బోల్డ్ హీరోలు వచ్చారు. సీతారాముల కళ్యాణం, వెంకట్, ఆ సంపంగి, దీపక్, అప్పుడు లేవా సినిమాలు? సత్యంతోనే కదా మన సుమంత్ హీరో అయ్యాడు. అప్పుడు ఉన్నాయిగా. అంటే పెద్ద హీరోలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటారు. చిన్న సినిమాలకు కూడా థియేటర్లు వస్తే అవి కూడా హిట్ అవుతాయి, అవి 100 రోజులు ఆడుతా కనపడతా ఉంటాయి. కానీ ఇప్పుడే కుళ్ళు 100 రోజులు ఆడాలంటే దానికి మినిమం కొన్ని హక్కులు ఉండాలన్నమాట. అంటే ఫారెన్ కంట్రీస్ లోనే తీయాలి అట్లేం లేదు. ఓ పెద్ద నిర్మాత ఉండాలి, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో అయితేనే అది దానికి 100 కోట్ల అర్హత ఉంటుంది. లేకపోతే నీకు 100 కోట్లు ఎట్లా వస్తాయి? నేను రావద్దు, నువ్వు అంతే. చూసేటోడు కూడా చూడండి. ఇవన్నీ ఇక్కడ కథ అవసరం లేదు, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అవసరం లేదు, అసలు ఏది టెక్నికల్ వాల్యూస్ ఏది అవసరం లేదు, తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాని ఇస్తా అన్న కూడా అవసరం లేదు, అక్కర్లేదు. మినిమం 100 కోట్లు తేవాలంటే ఒక 30 కోట్ల రెమ్యునరేషన్ ఉండే హీరో ఉండాలి, బాగా పెద్ద పెద్ద సినిమాలు తీసి హిట్టా ఫ్లాపా సంబంధం లేని డైరెక్టర్ ఉండాలి, కోట్లు ఖర్చు పెట్టి పెద్ద నిర్మాత ఉండాలి, అంతే సరిపోయింది. అప్పుడే సినిమా, దాన్నే సినిమా అంటారు. అసలు ఫస్ట్ సినిమా అంటేనే అది, ఇవన్నీ కాదు. సో ఇన్ని రోజులు నాకు తెలియదు కాబట్టి ఈ రోజు అలాంటి క్యాలిక్యులేషన్స్ నడుస్తున్నాయి ఇండస్ట్రీలో. బట్ అఫ్ కోర్స్ వీళ్ళందరికీ గట్టి సమాధానం హనుమాన్ అయితే చెప్పింది. ఇంకా బూట్ కట్ బాలరాజు లాంటి సినిమాలు కూడా అట్లీస్ట్ మౌత్ పబ్లిసిటీతో కొంచెం ముందుకెళ్ళి వీళ్ళు కూడా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెబితే అప్పటికైనా ఈ సో కాల్డ్ పెద్దలు మారుతారేమో చూడాలి.